నీట్ యూజీ 2026 క్వాలిఫై అయిన తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అప్డేట్. కేఎన్ఆర్యుహెచ్ఎస్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ యూనివర్సిటీ సైడ్ నుండి స్టూడెంట్స్ కి ఒక ఇంపార్టెంట్ సజెషన్ వచ్చింది. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ముందే డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఇలా ప్రిపేర్ అయ్యి ఉంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టైంలో లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండకుండా ఉంటుంది. ఎందుకు ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలి అంటే అఫీషియల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేస్తూ ఉండకండి. కౌన్సిలింగ్ పోర్టల్ ఓపెన్ అయ్యాక ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తుంటారు. అప్పుడు డాక్యుమెంట్స్ స్కాన్ చేయడం, పీడిఎఫ్ సైజ్ రెడ్యూస్ చేయడం, సర్టిఫికేట్ సెర్చ్ చేయడం వల్ల అన్నెసరీ డిలే అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడే డాక్యుమెంట్స్ ని ఆర్గనైజ్ చేసుకోవడం బెస్ట్. అయితే దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీ నీట్ యూజీ స్కోర్ కార్డ్. రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేయాలి కాబట్టి పీడిఎఫ్ ఫార్మేట్ లో రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్ లేదా 10th SSC మెమో. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అన్ని డాక్యుమెంట్స్ లో సేమ్ ఉండాలి. మిస్ మ్యాచ్ ఉంటే వెరిఫికేషన్ లో ఇష్యూస్ రావచ్చు. థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్. మీ ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఒరిజినల్ ని క్లియర్ గా స్కాన్ చేసి పీడిఎఫ్ గా రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ 9th and 10th స్టడీ సర్టిఫికేట్స్. 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అండ్ 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ రెండు సపరేట్ గా కాకుండా సింగిల్ పీడిఎఫ్ గా కంబైన్ చేసి అప్లోడ్ చేయడానికి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్స్ కంప్లీట్ గా ఉండాలి. కాలేజ్ నుండి లేటెస్ట్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. SC, ST, BCA, BCB, BCC, BCD, BCE లేదా అప్లికబుల్ కమిటీ అయితే సర్టిఫికేట్స్ వ్యాలిడ్ గా ఉండాలి. లేటెస్ట్ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ యూస్ చేయడం బెటర్. మీకు వెరిఫికేషన్ టైంలో ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి మైనారిటీ సర్టిఫికేట్ రిక్వైర్డ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు గనక అప్లై చేసుకోగలిగే క్యాండిడేట్ అయితే ఆ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ యూస్ చేసే స్టూడెంట్స్ కి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ లేదా ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 2026 తర్వాత ఇష్యూ అయి ఉండాలి. ఓల్డ్ సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ కాకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి PWD లేదంటే UDID సర్టిఫికేట్. పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ కి PWD సర్టిఫికేట్ ఆర్ UDID కార్డ్ వ్యాలిడ్ గా ఉండాలి. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ స్కానింగ్ క్వాలిటీలో ఉండాలి. బ్లర్ ఫొటోస్ ఆర్ మొబైల్ స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేయకండి. PDF ఫార్మేట్ లోనే సేవ్ చేసుకోండి. యూనివర్సిటీ పోర్టల్ అప్లోడ్ లిమిట్ ని ఫాలో అవ్వాలి. జనరల్ ఫైల్ సైజ్ అనేది అరౌండ్ 124 KB దగ్గర మెయింటైన్ చేయడం బెటర్. ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటే PDF కంప్రెసర్ టూల్స్ యూస్ చేసి రెడ్యూస్ చేసుకోవచ్చు. అఫీషియల్ గా KNRUHS కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలంటే ఇప్పుడే డాక్యుమెంట్స్ అన్ని ఫోల్డర్ లో అరేంజ్ చేసి ప్రాపర్ ఫైల్ నేమ్స్ తో PDF ఫార్మేట్ లో రెడీగా పెట్టుకోండి. ప్రిపరేషన్ ముందే కంప్లీట్ అయితే కౌన్సిలింగ్ టైంలో టెన్షన్ ఉండదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.